చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ 2024లో లెక్కేస్తే 50,544 కోట్లే వచ్చింది. అంటే 0.51% నెగిటివ్ గ్రోత్. మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా, తరుగుదల ఉంటుందా? జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షనట్లే కదా, రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన థియరీనే. జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి. రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి. జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిన థియరీ. మరి 0.51% నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా, లేదు. చంద్రబాబు నాయుడు గారు 13% రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు, ఏ స్థాయిలో వీళ్ళు నెంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కానే కాదు. ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము, రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే, పరిపాటే ఆయనకు. మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయని అంటే డావోస్కి వెళ్ళినప్పుడు 2016లో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వచ్చేస్తుందని అన్నాడు. 2017 డావోస్కు పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు. హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందన్నాడు. సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు. 2018లో చంద్రబాబు గారు డావోస్ ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి. అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమన్నా 2017 హై స్పీడ్ రైళ్లు, హై స్పీడ్ ఎంత ఈనాడే, నేను వేరేదేం చెప్పను. ఎందుకనంటే వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ, దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం అందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017లో హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ ఆరామ్కో, రాష్ట్రానికి సౌదీ ఆరామ్కో. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, అన్నీ దాన్నే కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు, అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టేటట్టు సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు. అలీబాబా 2019లో జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జెన్పాక్ట్, హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్త కాదు.
అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అసలు నాకు ఆశ్చర్యం ఒకసారి మీ అందరికీ కూడా తెలియాల. మనందరికీ పిల్లలు ఉండరు. మన పిల్లలకి మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకి చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పమని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదే కదా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే ఓ చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేర్పిస్తారు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అనే